వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను పచ్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదా. నాకైతే రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను పచ్చి టమాటాలని ఒక 1/2 kg వరకు తీసేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా పచ్చి టమాటో దొరికితే కనుక ఇలా పచ్చిగా ఉండే వాటిని తీసుకోండి. లేదు అంటే దొరకకపోతే కొంచెం దూరగా ఉన్నా కూడా పర్లేదు, ఏవైనా తీసేసుకోండి. కొంచెం పచ్చిగా దొరికితే అవే తీసేసుకోండి. ఇలా వాష్ చేసేసి వాటిని నీట్గా ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేసాను. అది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో అయితే 1 స్పూను, పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూను. తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం అలా కలిపేసేయండి. ఒకసారి కొంచెం వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా, ఇది అయితే పెద్దదైతే 1, చిన్నదైతే 2 వేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఇవి కొంచెం వేగనిచ్చేసేయండి. వీటన్నింటినీ కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసేసుకోండి ఇందులోకి. ఇవి ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇందులోకి కల్లుప్పు వేసేసుకుంటున్నాను నేను. మీరు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు, ఏదైనా వేసేసుకోండి. తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసుకోవాలి. మనం మూత పెట్టేస్తే త్వరగా వేగిపోతుంది కదా టమాటో ముక్కలు. మూత పెట్టేసుకోండి. ఒకసారి కాసేపటి తర్వాత ఒకసారి మూత తీసేసి ఒకసారి ఇలా కలుపుకోండి. లేదు అంటే కింద అడుగు పట్టేస్తుంది. అలానే వదిలేస్తే హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లేదు అంటే త్వరగా అడుగు పట్టేస్తుంది. సిమ్లో పెట్టి అయినా వేయించుకోవచ్చు, లేదు అంటే మీడియంలో అయినా పెట్టి వేయించుకోండి, బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇంకా సిమ్లో పెట్టి వేయిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట, బాగా వేగుతుంది. తర్వాత ఇందులోకి వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి వేసి ఒకసారి కలిపేసుకోండి. వెల్లుల్లి ఇంకా కావాలంటే ఎక్స్ట్రా వేసేసుకోండి, మీకు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు. తర్వాత కొత్తిమీరని చిన్న ఊరికే అలా కట్ చేసేసి వాష్ చేసేసి వేసేసుకోండి కొంచెం. ఒకసారి ఇలా కలిపేసుకోండి. తర్వాత ఇందులోకి చింతపండు వేసేసుకోవాలి. మనం చింతపండు నానబెట్టి అయినా వేసుకోండి, లేదు అంటే కొంచెం ఉసిరికాయ సైజ్ అంతా, లేదు అంటే నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. చింతపండు డైరెక్ట్గా అయినా వాష్ చేసి వేసేసుకోండి, నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడండి, ఇక్కడ మగ్గిపోయాయి కదా. ఇలా బాగా ఇంత మగ్గే వరకు అలానే వేయించేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇవి చల్లగా అయిపోయాయి కదా. ఇంకా రోటిలో వేసి మనము దంచుకోవడమే, అంతే. రోలుని నీట్గా వాష్ చేసి ఆరబెట్టి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ తడిగా ఉన్నా ఏం పర్లేదు, ఇది తడిదే కాబట్టి. డ్రైవి కావాలనుకున్నప్పుడు ఆరబెట్టుకోవాలి. ఇదిగో చూడండి, వేయించుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసి ఇలా మెల్లగా దంచుకోవడమే. ఇంకా ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసాం కదా, అందులో కల్లుప్పు సరిపోతుంది. ఒకవేళ తక్కువ ఉంటే చూసి వేసేసుకోండి, అంతే. ఇంకా అన్నీ అందులోనే ఉన్నాయి కదా, ఇంకేం అవసరం లేదు. ఆనియన్ ఒక్కటి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం కచ్చా పచ్చా వచ్చేలా దంచుకోవాలి మెల్లగా. కొంచెం జాగ్రత్తగా దంచండి, లేదంటే కంట్లో పడుతుంది, అది చూసుకోండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఇలా మెత్తగా దంచేసాను కదా. మరీ మెత్తగా అవ్వనివ్వకండి, కొంచెం కచ్చా పచ్చా ఉండనివ్వండి. తర్వాత ఇందులోకి ఆనియన్ కూడా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇందులో వేసి దంచితే టేస్ట్ బాగుంటుందన్నమాట. లేదు అంటే సన్నగా కట్ చేసుకొని అయినా వేసేసుకోవచ్చు లాస్ట్లో. ఇలా దంచిన తర్వాత అది మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోండి. కానీ బాగా ఇందులో దంచితే ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ దీనిని మీరు కావాలనుకుంటే పోపు అయినా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పచ్చి ఆనియన్ వేసుకొని అయినా తినేసేయచ్చు. నాకు పోపు కంటే ఇలా ఎక్కువ ఇష్టం అనమాట, దానికోసం నేను పోపు పెట్టట్లేదు. మీరు కావాలనుకుంటే పోపు పెట్టేసుకోండి. ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, కావాలంటే అందులో కూడా 2 వెల్లుల్లి వేసేసుకొని పోపు పెట్టేసుకోండి, సరిపోతుంది. పోపు కావాలనుకునే వాళ్ళు, నేనైతే ఎక్కువగా ఇలానే ఇష్టపడతాను, దానికోసం ఇలా చేసేసాను. ఇదిగో చూడండి, ఇలా చేసేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి, అంతే. ఇది రైస్లోకి, అలాగే ముద్దలోకి, అలాగే చపాతీలోకి, అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.